అందరికీ నమస్తే అండి. మార్కాపురం అసెంబ్లీ రాజకీయం అనూహ్యంగా మలుపులు తిరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి గారి పనితీరు బాగులేదు కాబట్టి, ఆయన మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఆయన్ని మార్చేయాలని పార్టీ అధిష్టానం భావించి ఆయనకు గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్న అన్నా రాంబాబు గారిని తీసుకొచ్చి మార్కాపురం వేశారు. కానీ ఇక్కడ ఈ సీటు కోసం జంకే వెంకటరెడ్డి గారు చాలా ఎదురు చూస్తున్నారు. జంకే వెంకటరెడ్డి గారు 2014లో వైసీపీ తరపున గెలిచారు. ఆయన మీద ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా పార్టీ మారల. ఆ జిల్లాలో ఇతర ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పటికీ జంకే వెంకటరెడ్డి గారు, ఆ పక్కన ఆదిమూలపు సురేష్ గారు మారల. సో అందుకు సురేష్ గారికి మంత్రి పదవి వచ్చింది. జంకే వెంకటరెడ్డి గారికి ఎమ్మెల్యే సీటు కూడా రాలేదు 2019లో. సో 2019లో వెంకటరెడ్డి గారికి సీట్ ఇవ్వాలి జంకే గారికి. ఆయన చాలా మృదు స్వభావి, చాలా సైలెంట్ రాజకీయం చేసే టైపు. ఏ హడావిళ్ళు, వివాదాలు, అవినీతి ఆరోపణలు అటువంటి ఏమీ లేవు. ఆయన అంతా సైలెంట్ రాజకీయం, మృదు స్వభావం అనమాట. అందరిలో కూడా మంచి పేరు ఉంది, సౌమ్యుడు అనే పేరు ఉంది. సరే 2019లో సీటు త్యాగం చేశారు. తన దగ్గర డబ్బు లేకనో తను పార్టీ వద్దన్నది కాబట్టి సైలెంట్గా ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారని ఆశించారు, కానీ ఎమ్మెల్సీ ఇవ్వలేదు. పోనీ 2019లో తనను ఎలాగైతే మార్చారో, సో 2024లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చినప్పుడు తనకు సీట్ ఇస్తారని ఆశించారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా చూస్తే అన్నా రాంబాబు గారిని తీసుకొచ్చారు. అది వెంకటరెడ్డి గారికి, ఆయన వర్గానికి నచ్చట్లా. యాక్చువల్లీ ఆయన మీద ఇప్పుడు విపరీతమైన ప్రెజర్ ఉంది. ఈ విషయం కాస్త పక్కన పెడితే, ఇదే మార్కాపురం అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ గత 2 ఎన్నికల్లో ఓడిపోయింది. ఉమ్మడి ప్రకాశం జిల్లా మొత్తం మీద 2009 ఎన్నికల్లో టీడీపీ ఒకే ఒక్క సీటు గెలిచింది. అది మార్కాపురం. కందుల నారాయణ రెడ్డి గారు టీడీపీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే 2009లో. 2014 వచ్చేసరికి నారాయణ రెడ్డి గారు ఓడిపోయారు. 2019లో కూడా ఓడిపోయారు. సో ఇప్పుడు నారాయణ రెడ్డి గారికి సీట్ ఇవ్వడానికి పార్టీకి ఇష్టం లేదు. ఫైనాన్షియల్ కోణంలో చూసినా ఆయన అంత ఆర్థికంగా బలమైన శక్తి కాదు. పైగా పర్సనల్గా చూసినా కొన్ని వివాదాలు ఉన్నాయి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కొన్ని చేశారనే వివాదాలు ఉన్నాయి, కొన్ని అంతర్గత వ్యవహారాలు ఉన్నాయి. ప్లస్ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగానో, లేదంటే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆ ఫ్యామిలీకి వాళ్ళకి వ్యతిరేకంగానో చేసిన పెద్ద పెద్ద కామెంట్లు ఏమీ లేవు. వ్యతిరేకంగా చేసిన పోరాటాలు కూడా ఏమీ లేవు. సైలెంట్గా ఆయన రాజకీయం ఆయన చేసుకుంటూ ఏదో మార్కాపురం ప్రత్యేక జిల్లానో, లేదంటే ఈ వెలుగొండ ప్రాజెక్ట్ అనో అటువంటి రాజకీయం చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు నారాయణ రెడ్డి గారికి సీట్ ఇవ్వడం విషయంలో పార్టీ పెద్దలు ఏకాభిప్రాయంతో లేరు, ఇష్టం లేదు. సో అందుకే వెంకటరెడ్డి గారిని టీడీపీలోకి తీసుకోవాలనే ఆలోచన పార్టీ పెద్దలకు వచ్చింది. టీడీపీ పెద్దలకు యాక్చువల్లీ మంచి ఆప్షన్ అవుద్ది అని భావిస్తున్నారు. ఫైనాన్షియల్ కోణంలో చూస్తే నారాయణ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు ఇద్దరూ ఒకటే. ఇద్దరూ కూడా సొంతంగా డబ్బులు పెట్టుకునే కెపాసిటీ లేదు. వ్యక్తిగత కోణంలో చూస్తే నారాయణ రెడ్డి గారి కంటే జంకే వెంకటరెడ్డి గారు కొంత బెటర్ అనే ఆలోచన పార్టీ పెద్దల్లో ఉంది. రాజకీయ కోణంలో చూసినా నారాయణ రెడ్డి గారు ఆల్రెడీ 2 సార్లు ఓడిపోయారు కాబట్టి, వెంకటరెడ్డి గారు గెలిచారు కాబట్టి, ప్లస్ ఆయన మీద కొంత సింపతి ఉంది కాబట్టి, సో ఆయన తీసుకొచ్చి పార్టీ ఇస్తే బెటర్, టికెట్ ఇస్తే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారు. సో అందుకే ఇప్పుడు టీడీపీ ఒక సర్వే అయితే చేయిస్తుందన్నమాట. ఈవెన్ జంకే వెంకటరెడ్డి గారు పార్టీ మారతారని నేనైతే ఖచ్చితంగా చెప్పను, కానీ ఆయన మీద ఆయన అనుచరులు, ఆయన వర్గం ఒత్తిడి అయితే ఉంది. పార్టీ మనకు అన్యాయం చేస్తుంది, మనం ఈ పార్టీలో ఉండి అనవసరం, టీడీపీలోకి వెళ్ళిపోదామని. టీడీపీ కూడా ఆయన కోసం ఎదురు చూస్తుంది కాబట్టి, ఆయన వస్తే బాగుంటుంది అని భావిస్తుంది కాబట్టి ఆయన్ని తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నారు. అయితే ఇక్కడ సీటు విషయంలోనే కొంచెం మార్పులు చేర్పులు జరగవచ్చు. నారాయణ రెడ్డి గారు అంత ఈజీగా వదిలే టైప్ కాదు. ఆయన ఈసారి ఖచ్చితంగా గెలవాలని కొంచెం కష్టపడుతున్నాడు. ఈ మధ్య ఇంటింటికి తిరగడం కానీ ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటున్నాడు. కానీ బెస్ట్ ఆప్షన్ అయితే మాత్రం వెంకటరెడ్డి గారు అవుతారు అనేది లోకల్ క్యాడర్ అభిప్రాయం. సో టీడీపీ పెద్దలు కూడా అదే భావంతో ఉన్నారు. మేబీ ఒక 4-5 రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఒక టీం తిరుగుతుందంట లోకల్లో. ఆ టీం ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా ఈ వీకెండ్కి, అంటే ఫిబ్రవరి 10-12 తేదీలకల్లా పార్టీ పెద్దలు ఒక నిర్ణయం తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.